లలిత కళ తోరణంలో నిన్ను ఉడుస్తూ ఉండలేనమ్మా అని పాటతోనే ప్రపంచంలో ఒక ఉర్రూతలు ఊహించినటువంటి మంచి గొంతు మా ఇంకా భిక్షపతి ఉన్నాడు, ఇంకా నాగరాజ్. ధూమ్ ధామ్కు 2 అక్షరాలు, ఆ 2 అక్షరాలు ఒకటి నేనైతే ఒకటి నాగరాజు నడిపిండు. ఆ 2 అక్షరాలతోనే ఇవాళ ధూమ్ ధామ్ 10 సంవత్సరాలు విజయాన్ని సొంతం చేసుకున్నది. ఆ ధూమ్ ధామ్ యొక్క ఆట పాట కూడా అన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అన్నకు సీజన్ వచ్చేసింది, ఎన్నికల కోడ్ మన ముందున్నది. పాపం పొందని తెల్లరాట తెల్లని తెల్లరు ఫోన్లు మొత్తం పనిచేసిండు. తెలంగాణ రాకుంటే ఎవరు టికెట్ అడగపోరు కావచ్చు, కానీ టికెట్ తెలంగాణ వచ్చిన తర్వాత నాకంటే నాకు నువ్వు వచ్చినప్పుడు నేను చేయగొట్టలేదు అన్న, మన పోస్టర్ నేనే వేసినా కదా, నాకు ఇవ్వవా? నిజంగా వాస్తవమే, మరి వాస్తవమే. నాయకుడు అనేటోడు ఒక్కడే నడిపితే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు ఇది. నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుందన్న, ఎప్పుడు చెప్పాలనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఇక్కడ ధూమ్ధామ్ చేయాల్సినటువంటి ఒక నా ధూమ్ధామ్ తమ్ముడు శేఖర్ ప్రాంగణం అని అక్కడ పెట్టుకున్నాం మేము. షాద్ నగర్ శేఖర్ తెలంగాణ వచ్చినా తెలంగాణ రాకపోయినా అమరులతో పాటు నా తమ్ముళ్ళు, నా కళాకారులు చచ్చిపోయిన రోజులున్నాయి. వచ్చిన తర్వాత కూడా ఆనందంతో గుండె పగిలి చచ్చిపోయిన నా తమ్ముడు శేఖర్ షాద్ నగర్. తెలంగాణ ధూమ్ధామ్ను మేము వేసిన ప్రతి అడుగు నుంచి, కామారెడ్డి నుంచి కూడా నిన్న మొన్నటి దాకా మాతో ఆడి పాడి 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 కడుపులో పేగులు తెగిపోయినాయి. అయినా పాట ఆపకుండా ఎడతెరమని తిరిగినటువంటి సూర్యం తమ్ముడు ఇంకా దినాలు వెళ్ళిన 4 రోజులు ఆయన చచ్చిపోయింది. ఆ తమ్ముని పేరు కూడా ఇక్కడ మేము దీనికి పెట్టుకుంటా ఉన్నాం. విద్యార్థుల అమరత్వంతో పాటు ప్రాణాలు అర్పించినటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. కానీ నా తమ్ముడు ఎక్కడ కూడా తన పేరుని ఎక్కడ కూడా చాటకుండా మరణించినటువంటి అమరత్వం నా కళాకారులకు ఉన్నది. ఒక్కడు కాదు, 2 కాదు, మీ అందరికి చెప్పాల్సిన ఒక సందర్భం ఉన్నది. కృష్ణవర్మ పాటకు పోతుంటూ టక్కరై చచ్చిపోయిండు నా తమ్ముడు కృష్ణవర్మ. నిన్న కాక మొన్న పరకాల ఉప ఎన్నికల్లో 30 రోజులుగా నా చెయ్యి పడిపోయింది. ఇక్కడ మా కన్నె ప్రభాకర్ ఉన్నాడు. పాడి 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 మైకు పట్టుకొని నా చేతికి తిమ్మిరస్తే యశోద హాస్పిటల్లో చేంజ్ చేస్తే 1 రోజులు ఫిజియోథెరపీ చేస్తే నా చెయ్యి పట్టుకున్నా ఇట్లా నేను. సంజయ్ డాక్టర్ గారు, ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని చెమట సుక్కలు ఉన్నాయి. ఎప్పటి కూడా మా సొంత జీవితం కానీ, మా సొంత ఇబ్బందులను కానీ ఎక్కడ కూడా మా కళాకారులు ఎక్కడ కూడా చెప్పలేదు. తింటే తిన్నారు, పంటే వన్నారు. చాలా నిందలు మోసినాం మేము, చాలా నిందలు మోసినాం. 10,000 ఇస్తే ధూమ్ధామ్ కళాకారులు వస్తారా అంటారు. మరి 200 కిలోమీటర్లు ఎట్లా నడిచి రావాలి మేము? 10,000 ఇచ్చి ధూమ్ధామ్లకు 10,000 ఇచ్చినామని చెప్పే నాయకులు కూడా ఉన్నారు. లక్షలు వసూలు చేసుకొని 5,000 చేతులు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక రోజు నాకు గుర్తు వస్తున్నది, ఇక్కడ నారాజు మేము అందరం ఉన్నాం. మేము ఒక ధూమ్ధామ్కి పోతే ధూమ్ధామ్ జరిగింది అయిపోయేదాకా మాతోనే ఉన్నాడు. అతిథులు వచ్చి వెళ్ళిపోయి గట్టిగా అలుముకున్నాడు. ఇంట్లో పోయి సెల్ ఆఫ్ చేసుకొని పండుకున్నాడు. తిండి లేదు, తెల్లారింది, సెల్లు ఓపెన్ కాలేదు. తెల్లారి తెలిసిన వాడిని బస్కీరాయలు అడుక్కొని ఇంటికి వచ్చినటువంటి ఎన్ని రోజులు ఉన్నాయో మీరు ఒక్కసారి వాళ్ళ మీ అందరిని చూస్తూ ఉంటే నాకు గుండెకి జ్ఞాపకం వస్తుందండి. 1 కాదు, 2 కాదు, ఎన్ని జ్ఞాపకాలు మా ముందున్నాయి. ఒకరోజు ధూమ్ధామ్ వేస్తున్నాం. సూర్యం ఇక్కడ తమ్ముడు సందీప్ ఉన్నాడు, అలాగే సాయి చందర్ ఉన్నాడు. ఆదిలాబాద్ పోయి వస్తూ ఉంటే సిమ్మన సీకట్ తెలుగుదేశం వాళ్ళు బడతలు పట్టి కొడుతున్నటువంటి సందర్భం. ఆదిలాబాద్ వెళ్ళి మారుమూల ప్రాంతంలో 2 గంటల దాకా ధూమ్ధామ్ చేసి వస్తే ఈనంగా పోతే ఎక్కడన్నా ఎవరైనా కొడతారో అని చెప్పేసి ఇంకో తవ్వలకై మనం పంపిస్తే అడుగులో వంగనే డీజిల్ అయిపోయింది. బోరున వర్షం అన్న ఎప్పుడు గుర్తొస్తూ ఉంటే గుండె నిండా చెప్పుకోవాలనిపించింది, ఎన్నడూ చెప్పలేదు. బోరున వర్షం వస్తూ ఉన్నది. మా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు గొంగలు నెత్తి మీద పట్టుకొని డప్పులు ఇట్లా వర్షంకి అడ్డం పెట్టుకొని 3 కిలోమీటర్లు బండి నొక్కుంటూ వచ్చారు. తెల్లారి 6:30 వరకు కూడా. ఇన్ని శ్రమలు ఉన్నాయన్న. ఇన్ని దుఃఖాన్ని కూడా భరించినటువంటి ఆ దుఃఖానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు ఒక విజయోత్సవ వేదిక చేసుకొని మనసు విప్పి మీతో మాట్లాడాలనుకొని నా గుండె లోతుల నుంచి వచ్చిన మాటలన్నా ఇవి. చాలా మంది అంటా ఉన్నారు, ఇక రసమైకి అన్నీ అయిపోయినాయి, ఇక ఎమ్మెల్యే ఒక్కటి కావాలని. మేమెప్పుడు కూడా కావాలని ఆరాటపడాలనో ఇయ్యాలనో మేము వెంపర్లాడవాళ్ళం కాదన్న మేము. కానీ మాకు ఒక బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంటే నిన్నటి తెలంగాణ వేరు, రేపు వచ్చే తెలంగాణ వేరు అన్న విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ సకల జాతుల ఉద్యమాలున్నవి. ఇందులో నవనిర్మాణం కావాలంటే సబ్బండ జాతులన్నీ ఒక్కదాడికి రావాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ నా తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు.
ఏ ఒక్క తమ్ముడు కూడా ఇప్పటికీ కంట్రోల్ బియ్యం తింటూ బతుకుతున్న కళాకారులు ఇలా వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నాకేదో ప్రాతినిధ్యం కావాలను, నేనేదో దేనికోసమో నేను చేయాలని ఆడటం కాదు. గెలుపు ఎమ్మెల్యేలు అనేది ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది గుర్తుపడుతున్నారు అన్న? ఇలా ఇంతమంది మీ ఆనందం, మీ ఆశీస్సుల ముందు మాకు అదొక పెద్ద విలువైన వస్తువు కూడా మాకేం కాదు. కానీ రేపొచ్చే ధూమ్ధాంలో కూడా మా తమ్ముళ్ళు భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు చట్ట సభల్లో కూడా ధూమ్ధాం చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మేమందరి రాజకీయ నాయకుల కిషన్ అన్న ఉన్నాడు, ఇందాక హరీష్ అన్న వచ్చి ఎదురుగా కూర్చున్నటువంటి రాజగోపాల్ అన్న ఉన్నాడు. మేము అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నాం. అన్ని పార్టీలల్లో కూడా మా భాగస్వామ్యం ఉన్నది. అన్ని పాటల వెనుక కూడా మా గొంతులు ఉన్నాయి. అన్ని వేదికల కింద మా చెమట సుక్కలు ఉన్నాయి. ఇవాళ మేమందరినీ అడుగుతున్నాం, ఖచ్చితంగా అడుగుతున్నాం. అన్ని పార్టీలు కూడా కళాకారులను మీరు ఎంతవరకు ఏ మేరకు తీసుకుంటారో మీరు తీసుకున్నట్టుంటే తప్పకుండా అసెంబ్లీలో జరగాల్సింది ధూమ్ధాం. ఆ ధూమ్ధాం కూడా అన్ని పార్టీలు సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు నిజంగా ఎంతమంది వాస్తవమే అన్న వాళ్ళు చప్పట్లు కొట్టురన్న? ఎంతమంది మీకు చెప్తారు? ఇది నా కోసం కాదన్న, మస్క కొడతాను, దయచేసి మన్నించండి. ఎందుకంటే వీళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఎమ్మెల్యే గెలవడం అనేది మాకు పెద్ద సమస్య కాదు. కానీ మేము ఆ ఉద్దేశాలు అడుగుతలేం. కానీ ప్రజలకు, రాజకీయ నాయకులకు అనుసంధానంగా ధూమ్ధాం పనిచేసింది. కాబట్టి ఆ ధూమ్ధాం బాధ్యత ఉన్నది. బిడ్డలను కోల్పోయిన తల్లులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి మీతో ఆ మనసు మేము పంచుకోగలిగినాం. మరొక్కసారి మీ అందరు కూడా మనసు నిండా దండా తెలియజేస్తూ, మా సామాన్లు ఉన్నాడు ఈడ. నేను ఉద్యమంలో జీతం తీసుకోకుండా ఒక 4 సంవత్సరాల నుంచి ఎవడన్నా ఉద్యమం చేసిందంటే ఒక రసమయ్య ఒక్కడే. నేను మొత్తం చెప్తున్నా, సకల జనంలో సమ్మె ఉద్యోగస్తులకు మళ్ళీ తిరిగి ఇచ్చారు, కానీ రసమైనకి ఒక్కరికి కోత పడ్డారు. ఇప్పటి వరకు నాకు వచ్చింది లేదు, సచ్చింది లేదు, ఎన్నడూ లేను. నేను హరీష్ అన్న కోసం పాట పాడితే 2 సంవత్సరాలు నేను సస్పెండ్ అయినా. మీరు నమ్ముతారా చెప్పండి? 2 సంవత్సరాలు సస్పెండ్ అయినా. కోర్టు ధరమైన నౌకరు తీసుకొచ్చుకొని మళ్ళీ పోదామంటే మళ్ళీ ఇతరులు గుంజే. అంటే ఇట్లాంటి ఎన్నో అనుభవించడం అన్న మేము. ఇలా నా తమ్ముళ్ళు నన్ను నిలబెట్టారు. మస్తు మంది పాటలు రాశారు. ఇక్కడ అభినయ్ సీన్ వచ్చాడు, ఉస్మానియా, మాటల తిరుపతి, బుర్రా సతీష్, శేఖర్, చాలా పాటలు. వాళ్ళు లేకుంటే నేను లేని వాళ్ళ ధూమ్ధాం. నేను రాసిన ప్రతి పాట కూడా చాలా తమ్ములు పాడారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నేను తప్పకుండా చెప్తున్నా, వాళ్ళ కోసం చివరి వరకు నేను పోరాటం చేస్తా. నేను ఒక్కటే చెప్తున్నా, ఇలా కళాకారుల సాక్షిగా చెప్తున్నా, చిత్రపురి కాలనికి ఎదురుగా ధూమ్ధాం కాలని పెట్టే వరకు కూడా మేము డెఫినెట్ గా ప్రతి సగర్వంగా బతకాలనుకుంటున్నాం. మేడలెక్కి కూని రాగాలు తీసుకోవాలనుకుంటున్నాం. మేము గుండెల అలసిపోయేలా పాడినాం. ఇంకెన్ని రోజులు మేము చచ్చిపోమంటారా? 46 సంవత్సరాలు నాకు, నా పోరగాళ్ళందరికీ 43 సంవత్సరాలు నాగరాజు, 13 ఏళ్ళ నుంచి పాటలు పాడుతున్నాయి. పెళ్లి కాలేదా అంటే పిల్లనిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎవరిని ఇస్తాడు? మా పాటమ్మ భిక్ష పాడుతున్నాడు ఇక్కడ. నేర్నలకి అమ్మతోడు చెప్తున్నా, ఏం పాటలు పాడతాడు అంటే పిల్లగాడు పాటలు పాడతాడు. ఏ పిల్లని ఏమో ఎప్పుడు ఊళ్ళోనే ఉండడు ఇంటికి ఎందుకు? నేను అమ్మతోడు చెప్తున్నానా, పెన్లాం తిట్టిందన్న, నేను ప్రత్యేక సాక్షిని. నా తొవ్వ నేను చూసుకుంటా. నీ నుంచి నాకు కాదు, పొద్దుగాల ధూమ్ధాం అంటే చాలు, వాడు పెట్టకుండా పర్వాలేదు, సంకకు సంచేసుడే, గజ్జ కట్టుడే, దప్పేసుకొని పీకుడైనా. ఒక్కరు కాదు, అందరి పిల్లలు ఇట్లా నేను అన్న. అయ్యవ్వ తిట్టింది, ఏం బిడ్డ ఎట్లా బతుకుతాం రాని. ముసలి తల్లిదండ్రులు తిండిలు పెట్టిన దుఃఖ స్థితిలో కూడా కడుపు నింపుకున్నారన్న నా కళాకారులు. ఇవాళ మేమేదో ఎమ్మెల్యేలు కావాలో గిమ్మెల్యేలు కావాలో చాలా మంది అనుకుంటా ఉంటారు. ఎందుకు కావద్దా? ఇంతమంది వాళ్ళు ఎందుకు కావద్దు? మేము ఏం తెలియనోడు, ఏకనోడు, పీకనోడు అంత అసెంబ్లీలో ఏం బిక్తురు నేను అడుగుతున్నా. ఇవాళ మేము ప్రజల కోసం పనిచేసినోడు ఎవడన్నా కానీ పోవాలి, కొట్లాడాలి. మేము కొట్లాడిందే కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయిందా? అరే నల్లిగుట్ల నల్లూరి కిరణయ్య, ఇక నిన్ను ఎల్లగొడతాము చూడవయ్యా. నల్లూరి కిరణయ్య, ఇక నిన్ను ఎల్లగొడతాము చూడవయ్యా. గిట్ట బ్యాట్తో దంచందే వాడు పోయిండా? బాగా పడ్డట్టు ఒక పిల్లాడు కాదు. తమ్ముడు రాసిన పాట చంద్రప్రకాష్. ఇట్లా పూరగాళ్ళు ఇవ్వలే వాళ్ళే. వాడు ఎవడో మీకు తెలియదు. చంద్రప్రకాష్ ఎట్లాంటి పాట రాసిండు చెప్పండి? అద్భుతం రాసిరు. ఇన్ని పాటల పిల్లలు ఉన్నారు అక్కడైనా. ఇక నేనే నా మాటలు ఎక్కువైపోతున్నాయి. శంకర్ అన్న, మా స్వామి అన్న, మదియాస్ గౌడ్ అన్న, ప్రభాకర్ అన్న, మా తమ్ముడు ఇక పాటలు పాడేది ఉన్నది. ఇక మేము నాయకులకు ఎక్కువ ఇయ్యము. అయితే సార్ ఇప్పుడు నా కొడుకును మీరు అర్జెంట్ చూడాల్సిందేనా?